సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్, సో పేరులోనే మనకి రాయల్టీ అయితే ఉంది కదా. సో అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి మనకి హంటర్ 350 బైక్ అనేది సో 2022 ఆగస్ట్లో మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా మనకి విపరీతమైన సేల్స్ అయితే జరిగాయని చెప్పొచ్చు ఈ బైక్. సో మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్ అని కూడా చెప్పొచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 అనేది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, దీనికి ప్రైస్ ఏంటి, పెర్ఫార్మెన్స్ ఏంటి, మైలేజ్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీ ముందుకు తీసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ కింగ్ ఆఫ్ ద షో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూపిస్తాను. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి 1 by 1 క్లియర్ అయితే మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే టాప్ వ్యూలో కూడా చూడొచ్చు. సో టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 349.34 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valveతో BS6 ఫేజ్ టు కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చేసరికి 20.2 PS at 6100 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చేసరికి 27 Nm at 4000 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందో మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సస్పెన్షన్ కి బూట్ క్యాప్స్ లాంటివి మనకి అయితే ప్రొవైడ్ చేశారు. లోపలికి డస్ట్ పార్టికల్స్ అనేవి వెళ్లకుండా ఇవి ప్రొటెక్షన్ కింద అయితే యూజ్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కనుక చూసుకుంటే 6 step ప్రీలోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా 6 steps అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 300 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 270 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో 140/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సెక్షన్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ కూడా మనకి చాలా స్మూత్ గా పడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఇంకా చూసుకున్నట్టు కనుక ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ అయితే కనిపిస్తుంది. దీని మీద మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంది. సో క్వాలిటీ అయితే బాగుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఫోల్డబుల్ మెటల్ ప్యాసింజర్ ఫుట్ అయితే కనిపిస్తుంది. వీటి యొక్క క్వాలిటీ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్ అప్ ఫుట్ అయితే మనకి దీంట్లో మిస్ అవుతుందని చెప్పొచ్చు. సో శారీ గార్డ్ మాత్రం మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. సో స్టెప్ అప్ ఫుట్ కూడా ఇచ్చుంటే బాగుండేది, బట్ అడిషనల్ గా మనం యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చైన్ తో రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 kilometers మధ్యలో ఒకసారి మీరు చైన్ లు బంద్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2055 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 800 mm అయితే ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 150 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం తక్కువ అయితే ఉంది, కొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుండేది నాకు అనిపించింది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.2, 5.3 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా దీన్ని మేనేజ్ అయితే చేయొచ్చు. సో నేను 5.8 హైట్ ఉన్నాను. సో నాకు చాలా కంఫర్టబుల్ గా అందింది. సో 5.3 ఉన్నా కూడా మీరు మేనేజ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే 181 kgs వెయిట్ అయితే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు బైక్ అనేది. సో ఎందుకంటే మనకి 350 cc ఇంజిన్ ఇచ్చారు కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది సింగిల్ లాంగ్ సీట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కూడా మనకి బాగుంది. బ్యాక్ సెక్షన్ లో మనకి కొంచెం మనకి పిల్లన్కి ఏదైతే ఉందో అది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి స్ప్లిట్ గ్రాబెల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బోత్ ఫ్యామిలీస్ అలాగే యూత్ కూడా రికమెండ్ చేయదగ్గ బైక్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి చాలా సింపుల్ గా అయితే ఉంది. సో దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క వేరియంట్ లో మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్యాంక్ లుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. కంప్లీట్ గా మనకి మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో 13 లీటర్ మనకి ట్యాంక్ కెపాసిటీ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. E20 పెట్రోల్ కూడా మనకి దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక
ఒక 30 నుంచి 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా బాగుంది. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి ఐఎన్ ఒక బటన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం ట్రిప్ ఏ ట్రిప్ బి లాంటి మనం ఫీచర్స్ అనేవి కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి హై బీమ్ లో బీమ్ పాస్ అనేది ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చి ఉంది. అలాగే నెక్స్ట్ కింద చూసుకుంటే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో కానీ చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి హజార్ లైట్ మనకి స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. హజార్ లైట్ మీద తెలిసింది కదా 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే దీని యొక్క కీ గురించి మాట్లాడుకుంటే కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ వచ్చేసరికి డిజిటల్ ప్లస్ ఎన్లాక్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ అనేది మనకి ఎన్లాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం డిజిటల్ చూసుకుంటే ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్ కానీ క్లాక్ గేర్ ఇండికేటర్ సర్వీస్ ఇండికేటర్ అలాగే ఇంజిన్ టెంపరేచర్ సంబంధించిన ఇండికేటర్ ఇవన్నీ కూడా మనకి డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కింద చూసుకుని మనకి లో ఫ్యూల్ ఇండికేటర్ లో బ్యాటరీ ఇండికేటర్ ఏబిఎస్ ఇండికేటర్ న్యూట్రల్ ఇండికేటర్ లాంటి ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెడ్ ల్యాంప్ కూడా మనకి 2024 లో ఎల్ఈడికి ఇచ్చుంటే బాగుండేదేమో నాకైతే అనిపించింది. అలాగే డిఆర్ఎస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే టర్న్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసుకుని మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీనికి టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 120+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అలాగే దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే 100, 350 మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయి. 3 వేరియంట్స్ లో కూడా మనకి 10 కలర్ ఆప్షన్స్ అనేవి తీసుకొచ్చారు. సో ఫస్ట్ కలర్ సరికి రెబల్ బ్లూ అలాగే రెబల్ రెడ్ అలాగే రెబల్ బ్లాక్ డాపర్ గ్రే డాపర్ యాష్ డాపర్ వైట్ ఫ్యాక్టరీ బ్లాక్ ఫ్యాక్టరీ సిల్వర్ డాపర్ ఓ డాపర్ జీ ఇలా 10 కలర్ ఆప్షన్స్ లో మనకి ఈ బైక్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 1,69,656 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 2,15,000 రూపీస్ అనేది అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో అవైలబుల్ గా అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ 100 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేకపోతే ఆన్ రోడ్ ప్రైస్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్ గా మీరు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.